విజయంపై ఆ పెద్దాయన చాలా ధీమాగా ఉన్నారు. ఓవైపు సొంత పార్టీ కేడర్ లీడర్లు పక్కదారి పడుతున్నా, మరో ప్రత్యర్థి ఎవరో తెలియకపోయినా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మళ్లీ పోటీలో ఉన్న ఆయన మాత్రం గెలుపు తనదే అంటున్నారు. ఇంతకీ ఆ నేతది కాన్ఫిడెంటా లేక ఓవర్ కాన్ఫిడెంటా? ఇంతకీ ఎవరా నేత? నిజామాబాద్ నేతల కాన్ఫిడెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ జిల్లా ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతమైనప్పటికీ ప్రస్తుతం ఎంపీ బరిలో ఉన్న వారి నమ్మకం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడి ప్రజల తీర్పు ఎప్పుడూ వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ల పేర్లు ఆయా పార్టీలు ఖరారు చేయడంతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో క్లారిటీ రావాలి. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ బలమైన వారే. అందుకే ఎన్నికల కురుక్షేత్రంలో కాలు దువ్వారు. వీరికి ధీటుగా అధికార పార్టీ నుంచి బరిలో ఉండేదెవరో ఏమో. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల మీడియా చిట్చాట్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని, చివర్లో గెలుపు తనదేనని ముక్తాయించారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని కామెంట్స్ కు పదును పెంచుతున్నారు. పసుపు బోర్డుతో రైతులను మోసం చేయడమే కాదు, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని, కొత్త బాండ్ పేపర్తో మళ్లీ దగా చేయడానికి అరవింద్ సిద్ధంగా ఉన్నారన్నది బాజిరెడ్డి ఆరోపణ. పసుపు దిగుబడి తగ్గి ధర పెరిగితే అది బీజేపీ వల్లేనా అని సెటైర్లు వేస్తున్నారు. ఈ కామెంట్స్ ఎలా ఉన్నా బాజిరెడ్డి ధీమా వెనుక అసలు కారణం ఏదో ఉందని అంటున్నారు. బాజిరెడ్డి జిల్లా పాలిటిక్స్ లో సీనియర్ నేత. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నాయి. సామాజిక వర్గ ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజామాబాద్ రూరల్లో పోటీ చేసి ఓడిన బాజిరెడ్డి సానుభూతి వర్కౌట్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. ప్రతిపక్ష నేతలను గెలిపిస్తేనే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు వీలుంటుందన్నది ఆయన వాదన. పైగా ఈ పెద్దాయన చరిత్ర చూస్తే గెలిచిన సందర్భాలన్నీ క్లిష్ట పరిస్థితుల్లోనే. అందుకే విక్టరీ పక్కా అంటున్నారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ మాత్రం మోదీ మేనియా గెలుస్తానని లెక్కలు వేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అరవింద్ జిల్లాకు ఏం చేశారన్న దానిపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అరవింద్ మాత్రం తొణకడం లేదు. పసుపు బోర్డు జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే క్లారిటీ లేకపోవడం ఎన్నికల్లో ఇబ్బంది పెడుతుందా అనే సందేహాలున్నాయట. కానీ స్వయంగా ప్రధాని మోదీ ప్రకటన, తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలు తప్పకుండా ఎన్నికల్లో కలిసొస్తాయని విశ్వసిస్తున్నారు అరవింద్. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకపోయినా బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నది బాజిరెడ్డి ఆరోపణ. బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు వెళ్లిపోతున్నారు. ఇందుకు నిజామాబాద్ మినహాయింపు ఏమీ కాదు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎన్ని కష్టాల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర బీజేపీకి కేంద్రం సపోర్ట్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇన్ని బలాలు ప్రత్యర్థులకు, తన పార్టీకి బలహీనతలు ఉన్నా బాజిరెడ్డి మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించడం చర్చగా మారుతోంది. మరి ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.